వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన కాకినాడ స్పెషల్ రెసిపీ చిట్టి పెసరట్లు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసలు, 1/2 కప్పు పచ్చి బియ్యం వేసుకొని వాటర్ వేసి 2 సార్లు బాగా కడగాలి. తరువాత ఇందులో ఇంకొంచెం వాటర్ని వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే వీటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి వచ్చేసి మరీ చిక్కగాను కాకుండా పల్చగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత పెనం వేడైన తర్వాత చిన్న చిన్న పెసరట్లు వేసుకోవాలి. పెనం మీద ఒకేసారి 2 లేదా 3 పెసరట్ల వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్క పెసరట్టు మీద 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తరువాత నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేస్తున్నాను. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా, 1/2 టీ స్పూన్ ధనియాల కారం పొడి. ధనియాల కారం పొడి ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, అది చూసి మీరు తయారు చేసుకోండి. దీనికి ధనియాల కారం పొడి చాలా ఇంపార్టెంట్. తర్వాత పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని పెసరట్లను తయారు చేసుకోవచ్చు. కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లు రెడీ అయ్యాయి. వీటిని అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.